నమస్కారం ప్రజలారా. మన అన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. సోషల్ మీడియా పవర్ చూపిద్దాం. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు. ఈ టెన్షన్ ఏమిటి? మీడియా పవర్ ఏందనేది గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భయంకరంగా అయితే చేసినారు. అందులో భాగంగానే ఈ రోజు కనుమరుగైపోయినారు. ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా పోయి ఉన్నారు. ముఖ్యమంత్రిని చేయాలా, ప్రధానమంత్రిని కూడా చేయాలనే పకటి ప్రేమ చూపించారు. దాన్ని ఏమంటారు? పకటి ప్రేమ. ఏదో ఊరికి డూబు కొడతారు తప్ప వాస్తవంగా ప్రేమ కాదు. యాంకర్ శ్యామలా గారు వచ్చి మాట్లాడినారు. ఏం మాట్లాడినారు అనేది చూద్దాం. ఆ తర్వాత మనం వీడియో విశ్లేషణ చేద్దాం. ఈ పెద్ద పండక్కి మన ఊర్లకు చేరుకుంటాం కదా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పాలంటే పట్టణాల్లో కంటే సంక్రాంతి అసలు క్రాంతి చూడాలంటే పల్లెల్లోనే అది సాధ్యమవుతుంది. పల్లెల గురించి మాట్లాడుకోగానే గత 5 ఏళ్లలో విద్య, వైద్య, సేద్యం కాదు సేద్యం అంటారు. దాన్ని కనుక్కో. ఈ 3 విభాగాలకి ఎన్నో సంస్కరణల ద్వారా పల్లె బతుకు చిత్రాన్ని మార్చిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. మనకు 11 వచ్చినాయని నేను చెప్తా. దానికి ఏం చెప్తా? మీకు ఎక్కడైతే జగనన్న మార్క్ కనబడుతుందో, జగనన్న లేకపోవడం వల్ల ఎక్కడైతే మీకు లోటు కనబడుతుందో, వైఎస్ జగన్ మార్క్ గారి కాడి నుంచి వచ్చితే గనా వైఎస్ వివేకానంద రెడ్డి సార్ కాడి నుంచి రావాలి మనం. అయితే వాళ్ళని మనం పక్కన పెట్టుకొని తిరిగినాము. దేనికి జైలుకు పంపించలేకపోయినాము. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎస్, దీనికి మీరు హ్యాష్ ట్యాగ్ చేయండి. #వైఎస్ జగన్ మార్కు. ఆమెను పక్కన పెట్టాడు. దానికి #జగన్ మార్క్ అని చేయండి. మా అన్న చేసిన గొప్ప పనులు చెప్తున్నా నేను. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. జగనన్న మార్క్, జగనన్న మార్క్, జగనన్న మార్క్. ప్రతి ఒక్కడు భజన చేసేవాడే. చెప్పరా అన్ని చెప్తున్నా. మొదటిసారి సొంత తల్లి చెల్లిపై కేసులు పెట్టిన వైఎస్ జగన్. ఇలాంటి వైఎస్ జగన్ మార్క్ అదే విధంగా పోతే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకప్పుడు ఈ రోడ్డు ఎంత వరస్ట్ ఉండేదో జస్ట్ 3 days బ్యాక్ నాకు తెలుసు ఎంత వరస్ట్ ఉండేదో. చూడండి 3 days లో మొత్తం రోడ్ అనేది #ట్యాగ్ చేయండి. చెత్త మనుషులు, చెత్త బతుకులు తయారయ్యారు. అదే విధంగా 3 రాజధానులు కడతానన్నాడు. ఎట్టబోయినా #ట్యాగ్ చేయండి. విశాఖపట్నం which is going to be our capital in the days to come. రాజధానిని మారుస్తా. మొన్ననేగా 3 రాజధానులు అన్నారు. నా ఇష్టం. ఇక అప్పుడు మార్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాను. తప్ప అది కాదు. ఇంతతో ఈనాటి సభా కార్యక్రమం సమాప్తం. బాబు బయలుదేరు. ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. వెళ్ళు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జై జగన్. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?